ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేము అమరావతి బయలుదేరుతున్నామండి కార్తీక పౌర్ణమి సందర్భంగా. అదే వెళ్తూ నసరావుపేట నుంచి ఇసుపాలెం అమ్మవారి గుడి, మహంకాళి అమ్మవారు చాలా ఫేమస్ గుడి అండి. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడి నుంచి అమరావతికి బయలుదేరామండి. మన నసరావుపేట నుండి సత్తెనపల్లి మీదుగా పెదకూరపాడు మీదుగా అమరావతి వెళ్ళామండి. చాలా బాగుంది రైడు. మేము మధ్యాహ్నం 3:30 ఆ టైంకి బయలుదేరామండి. చిన్నగా 5:30 కల్లా అమరావతి చేరిపోయాము. చాలా హడావుడిగా ఉందండి అమరావతిలో. చాలా ప్రోగ్రామ్స్ రెడీ చేశారండి. ముందుగా మేము తొందరగా వెళ్ళి స్నానం అయితే చేసేసుకొని అక్కడి నుంచి ఊరేగింపు ఉందండి. అమరలింగేశ్వర స్వామి మరియు అమ్మవార్ల ఊరేగింపు వెనక ఉత్సవ విగ్రహాలు అంటారండి. అది ఊరేగింపులో మేము కూడా పాల్గొన్నాము. ఈ వీడియో మొత్తం చూడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సైడ్ నుండి సైడ్ నుండి మీరు. ఇంకా ఊరేగింపు అయిపోగానే దర్శనానికి బయలుదేరామండి గుడి లోపలికి. ఇక్కడ క్యూ లైన్లో ఉన్నాము. ఇది గుడి ధ్వజస్తంభం అండి. స్వామివారి దర్శనం ఉందండి, చూడండి. అదిగోండి అమరలింగేశ్వర స్వామి వారు ఆ గంట వెనకాల కనపడుతున్నారు. ఇక్కడేమో బాల చాముండిక అమ్మవారు తల్లి లోపల. మా దర్శనం అయిపోయాక చాలామంది దగ్గర నుండి వెళ్ళారండి. ఆ దర్శనం దారి కనుక్కొని మరి వెళ్ళి రెండోసారి దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా దర్శనం అయింది. ఇదేనండి ఆ దారి. ఇక్కడ నుండి హారతులు ఉంటాయి, చూడండి.
దురదృష్టవశాత్తు జ్వాలా తోరణం తెగిపోయినది. ఏం కాలేదండి, జనాలకి కొద్దిగా తగిలినట్టున్నాయి అంతే అండి. ఇక్కడ మాత్రం వాళ్ళు ఆ మంట చుట్టూ చేతులు పట్టుకొని జనం అటువైపు వెళ్లకుండా చూసుకున్నారు. రావా పడుకోవడానికి. ఇక గుడి ఆవరణలో ప్లేస్ లేక ఇక్కడికి వచ్చి పడుకున్నామండి. అమరావతిలో నిద్ర చేసి ఉదయం 3 గంటలకు లేచి ఇక బయలుదేరామండి నసరావుపేటకి. ముందు రాబోయే వీడియో పౌర్ణమి వీడియో అండి, చాలా బాగుంటుంది, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరి మీరు ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్.